ఐపీఎల్ 2025లో హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి విజయం సాధించింది. ఈ క్రమంలోనే మ్యాచ్ విజయంపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరు వేదికగా జరిగిన గత 3 మ్యాచ్ల్లో మేం కనీసం 25 నుంచి 30 పరుగులు తక్కువగా చేశామని, ఈసారి అవే మాకు కలిసొచ్చాయని అన్నాడు. ఐపీఎల్లో అత్యుత్తమ వేదిక బెంగళూరు అని, అన్ని వేళలా అభిమానులు మాకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశాడు. ఇక టాస్ ఎప్పుడూ కీలకమేనని, మాకు అది కలిసి రాలేదని కోహ్లీ అన్నాడు. ఇక్కడ రెండో ఇన్నింగ్స్లో తేమ ప్రభావం ఉంటుందని, బంతిపై గ్రిప్ దొరకడం కష్టమని చెప్పాడు. ఛేదన చేసే వారికి అడ్వాంటేజ్ గా మారుతుందని, అలాంటప్పుడు తొలి ఇన్నింగ్స్ లో భారీగా పరుగులు చేయడం అవసరమని విరాట్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో మా ప్రణాళిక చాలా సింపుల్ అని పేర్కొన్నాడు. ఒక బ్యాటరు క్రీజులో పాతుకుపోతే మిగిలిన బ్యాటర్లు దూకుడుగా ఆడేయాలని నేను ఆ బాధ్యత తీసుకున్నానని వెల్లడించాడు. ఈ పిచ్ ఎలా స్పందిస్తుందో నాకు తెలుసని, దేవదత్ అటాకింగ్ ఆడేశాడని గుర్తు చేశాడు. ఆరంభంలో ఫిల్ సాల్ట్ ఇలా పరుగులు రాబట్టాడని, త్వరగా వికెట్లను కోల్పోయిన సందర్భాలలో కూడా ఇన్నింగ్స్ ను పునర్నిర్మించేందుకు తర్వాత బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారని కోహ్లీ తెలిపాడు. చిన్నస్వామి స్టేడియంలో తొలి 4 ఓవర్లలో పేస్ బౌన్స్ ఎక్కువగా ఉంటుందని అన్నాడు. గత 3 మ్యాచుల్లో కూడా కొత్త బంతిని షాట్లు కొట్టేందుకు అధికంగా ప్రయత్నించామని అనిపించిందని తెలిపాడు. ఈసారి మాత్రం బంతిని సరిగ్గా అంచనా వేసి ఖాళీలు చూసి పంపించామని చెప్పాడు. బౌండరీలు రాబడుతూ ఉంటే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతూనే ఉంటుందని, ఒక దశలో 200కు పైగా స్కోర్ సరిపోతుందని అనుకున్నామని, కానీ రాజస్థాన్ రాయల్స్ ఆరంభం చూశాక ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బావుండేదేమో అనిపించిందని గుర్తు చేశాడు. మా బౌలర్లు సరైన సమయంలో బ్రేక్ ఇచ్చారని కోహ్లీ తెలిపాడు. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరు పాయింట్ల పట్టికలో టాప్ 4లో కొనసాగుతుంది. కానీ ఐపీఎల్ 2025 సీజన్లో హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ మొదటి విజయం సాధించింది. ఇక్కడ ఆడిన తొలి 3 మ్యాచుల్లో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. బయటి వేదికల్లో 5 విజయాలు సాధించినా సొంత మైదానంలో గెలవకపోవడం ఇన్నాళ్లు లోటుగా కనిపించింది. ఇప్పుడు రాజస్థాన్ ను చివరి ఓవర్లో చిత్తు చేసి బెంగళూరు సూపర్ విక్టరీ సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత తేలిక చేసుకుంది.